ఏజింగ్ ప్రాసెస్ అనేది ఒక నేచురల్ ప్రాసెస్. అదే విధంగా కొన్ని సందర్భాలలో ముఖంలోనే వయస్సు మీద పడుతున్న లక్షణాలు చాలా త్వరగా చిన్న వయస్సులోనే కనబడుతుంటాయి. అందుకు ముఖ్య కారణం ముఖం డల్ గా ముడతలతో కనబడట ప్రారంభం అవుతుంది. కళ్ళ క్రింద మరియు మూతి వద్ద సన్నని లైన్స్ కనపడుతుంటాయి. కొన్ని సందర్భాలలో డ్రై స్కిన్ వల్ల, ఎండలో ఎక్కువ తిరగడం, ఎక్కువ సమయం గడపటం వల్ల కూడా ఏజింగ్ లక్షణాలు కనబడుటకు కారణం అవుతుంది. శరీరం హైడ్రేషన్ పొందలేనప్పుడు శరీరం స్ట్రెస్ కు కారణం అవుతుంది. దాంతో డ్రై స్కిన్ ఏజింగ్ లక్షణాలు కనబడుట ప్రారంభం అవుతుంది. చర్మంలోని నేచురల్ ఎలాసిటీ తగ్గినప్పుడు వెంటనే ముఖం సాగినట్లు మరియు ముడతలతో కనబడుతుంది. ముడతలతో పాటు చర్మం నేచురల్ గ్లోను కూడా తగ్గించి చర్మం చూడటానికి డల్ గా కనపడుతుంది. వయస్సు పైబడే కొద్దీ ఇంకా చిన్నవారుగానే కనపడాలనే కోరిక పెరగటం, మార్కెట్లో దొరికే వివిధ క్రీములు చర్మానికి రాసి సంరక్షించుకోవడం జరుగుతుంది. అయితే వీటికంటే కూడా సహజంగా మీ చర్మాన్ని వయస్సు బారి నుండి రక్షించే మార్గాలేమిటో చూద్దాం. వయస్సు పైబడటం అనేది పూర్తిగా నిలిపివేయలేం, కానీ దానిని కొంతమేరకు సహజ పోషణతో తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు. వయస్సు లక్షణాలు పైకి కనబడనివ్వకుండా ఉండటానికి ఒక హోమ్ మేడ్ ఫేస్ మాస్క్ ఉంది. ఈ మాస్క్ తయారు చేయడానికి వాల్నట్స్, పెరుగు మరియు బాదం ఆయిల్ అవసరం అవుతుంది. వాల్నట్స్ లో న్యూట్రిషియన్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇది నేచురల్ ఎక్స్ప్లోయట్ గా పనిచేస్తుంది మరియు చర్మంలోని మలినాలు, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. అదే విధంగా పెరుగు, బాదం నూనె చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. చర్మం సాఫ్ట్ గా మరియు కాంతివంతంగా మార్చుతుంది. ఈ మూడు పదార్థాలను ఒకటిగా కలిపి ఫేస్ మాస్క్ తయారు చేసుకోవడం వల్ల ఏజింగ్ లక్షణాలను బయటకు కనబడకుండా చేస్తుంది. ఈ యాంటీ ఏజింగ్ మాస్క్ ను వేసుకోవడానికి ముందు అందుకు అవసరమయ్యే పదార్థాలు, తయారు చేసే పద్ధతి, ఎలా వేసుకోవాలన్న విషయం తెలుసుకోవాలి. కావలసిన పదార్థాలు: వాల్నట్స్ 3 లేదా 4, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, బాదం ఆయిల్ కొద్దిగా. ఇప్పుడు తయారు చేసే విధానం: వాల్నట్స్ ను మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. అలాగే బాదం నూనె కూడా వేయాలి. 3 పదార్థాలను బాగా మిక్స్ చేస్తూ పేస్ట్ లా తయారు చేయాలి. తరువాత పేస్ట్ ను ముఖం మొత్తం అప్లై చేయాలి. అరగంట అలాగే ఉండనిచ్చి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ ను 2 వారాలకు ఒకసారి వేసుకుంటే స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపరుస్తుంది. ఈ ప్యాక్ వేసుకోవడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎలాంటి ఇరిటేషన్ లేకుంటే నేరుగా ముఖానికి అప్లై చేసుకోవాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.